నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మే 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు తిరుపతి నగరంలో జరిగే ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి అని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్ పిలుపునిచ్చారు. ఈ రోజు శ్రీకాకుళం స్థానిక సిపిఐ పార్టీ ఆఫీసులో జాతీయ మహాసభలకు సంబంధించి గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ నలుమూలల నుండి జాతీయ మహాసభలో యువత పాల్గొంటారని, 29 రాష్ట్రాల నుండి జాతీయ మహాసభలకు ప్రతినిధులుగా హాజరవుతారని అన్నారు. మే 15వ తేదీ వేలాది మంది యువతతో ర్యాలీ, బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది అని, అదేవిధంగా మే 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు ప్రతినిధుల సభ నిర్వహించడం జరుగుతుంది అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మాటను గాలికొదిలేశారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా ప్రైవేట్ పరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని అన్నారు. భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా దేశంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని కోరారు. యువజన హక్కుల సాధనకే ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు అరవింద్, వాసు, క్రాంతి, హరి తదితరులు పాల్గొన్నారు. పదిహేడవ జాతీయ మహాసభ జయప్రదం చేయండి. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ 17వ ఏఐవైఎఫ్ జాతీయ మహాసభ జయప్రదం చేయండి. ఏఐవైఎఫ్ జాతీయ మహాసభ జయప్రదం చేయండి. 17వ జాతీయ మహాసభ జయప్రదం చేయండి. తిరుపతి నగరంలో జరుగుతున్న 17వ ఏఐవైఎఫ్ జాతీయ మహాసభ జయప్రదం చేయండి. 17వ ఏఐవైఎఫ్ జాతీయ మహాసభ జయప్రదం చేయండి. మే 15వ తేదీన తిరుపతి బయలుదేరాలి.